వేగం సో ఈ రోజు అయితే మనం శ్రీనగర్ కాలనీ అయితే ఉన్నాము. ప్రస్తుతం అయితే ఈ బొమ్మ గురించి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు మాటలో తెలుసుకుందాం. మీ కమిటీ పేరేం పేరు? శ్రీనగర్ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ. ఓకేనా. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చాలా మంది నార్మల్ పిఓపి బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు పెడతా ఉన్నారు. మీరు ఈ బొమ్మ పెట్టడానికి రీజన్ ఏమో? మేము ఎకో ఫ్రెండ్లీగా ట్రై చేయాలని, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ గట్రా యూజ్ చేయకుండా, నేచర్కి ఎలాంటి హానికరం జరగకుండా, ఎలాంటిదైతే ప్రకృతికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి ఈ బొమ్మ ఇది చేపించడం అయితే జరిగింది. మీరు ఇంతకు ముందు ఎలాంటి బొమ్మలు పెట్టేవారు? లేదు, ఈ ఇయరే స్టార్ట్ చేసాము. ఇంకా ముందుగా ఇవే డిజైన్ అసలు ఎలాంటి నార్మల్ అంటే ప్లాస్టిక్ పిఓపి లేకుండా అలాంటివి ఏం లేకుండా వస్తారు. అంటే మీకు ఐడియా ఇచ్చింది ఎవరన్నా స్టార్టింగ్? మా కమిటీ మెంబర్స్ అందరూ మేము ఆలోచించుకుని ఇప్పటి వరకు తిరుపతిలో ఎక్కడా పెట్టలేదు, మనం కొత్తగా ట్రై చేయాలి అన్న ఒక థాట్ తో ఇది డిసైడ్ అయ్యి మేము అందరం. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి పెడతాను ఇక్కడ బొమ్మ? మేము 4 years గా పెడతాను. అంతకు ముందు అయితే చిన్నపిల్లలు పెడతా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసి మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం 4 years గా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. అంటే నెక్స్ట్ నుంచి ఇదే విధంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా లడ్డు చూసుకుంటే అందరూ రౌండ్ షేప్ లో పెడతారు, మీరు దాని మాత్రం శివుడు లాగా పెట్టిన దానికి రీజన్? ఇప్పుడు ప్రతి ఒక్కరు నార్మల్ గా అయితే లడ్డు ఇలా మామూలు క్యాజువల్ గా పెట్టేస్తారు. ఇప్పుడు మనం పెట్టిన బొమ్మకి దానికి తగ్గట్టుగా డిఫరెంట్ గా ఉండాలన్న ఒక థాట్ తో మేమందరం డిసైడ్ అయ్యి, మా ఫ్రెండ్ సాయి ఒక సలహాతో ఇది డిఫరెంట్ గా చేపించడం అయితే జరిగింది. అంటే అది ఎంత పడింది లడ్డు? అది మనకి అరౌండ్ 6.5 దాకా పడింది. ఓకే. ఇప్పుడు బొమ్మకి మొత్తం కాస్ట్ ఎంత పడింది? ఆ గంధం బిల్లలు కానీ ఎక్కడ చేపించారు, ఆ కాస్ట్ ఎంత పడింది? మనకైతే ఇది టోటల్ గా అయితే 40,000 అయితే అయింది. మనకి గంధం బిళ్ళలు అయితే అరౌండ్ అదే ఒక 15,000 నుంచి 20,000 దాకా అయింది. నేను గంధం బిళ్ళలు అయితే 51 kg అయితే యూజ్ చేసాను దానికి. అంటే ఇప్పుడు అది కేరళ నుంచి సపరేట్ గా తెప్పించడం అయితే జరిగింది. స్మెల్ కూడా, పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటది. గంధం బిల్లు వేరే స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసి చేపించడం జరిగింది. టోటల్ 51 kg అయితే యూజ్ చేసాను. టోటల్ ఇప్పుడు మొత్తం బొమ్మ మొత్తం రెడీ చేసేదానికి 40,000 అయింది. ఎక్కడ రెడీ చేశారు? అది ఇక్కడ మన బొమ్మల కోటర్స్ లో మేము సపరేట్ గా ఆర్డర్ ఇచ్చి వాళ్ళ చేత డిజైన్ చేయించాము. అదంతా బొమ్మల కోటర్స్ లో చేశారా? బొమ్మ అక్కడే తీసుకున్నారా? బొమ్మ అక్కడే తీసుకున్నాం. వాళ్ళ చేత డిజైన్, మేము ఐడియా అంతా మాది, వాళ్ళ చేత జస్ట్ డిజైన్ వరకు చేయించాము. అంటే వాళ్ళ దగ్గర బొమ్మ తీసుకుని వాళ్ళ దగ్గర డిజైన్ మేము అన్ని తెప్పించి ఇచ్చాము, జస్ట్ వాళ్ళు డిజైన్ వరకు చేసి ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ.